లక్ష్యంగా పెట్టుకొని నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ చేసుకోండి. తిరిగి మీరు ఏ రకంగా ఇబ్బంది పడకుండా మళ్ళీ క్షేమంగా ఇంటికి పోవాలి. ఆ పోయే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి మేము తప్పకుండా నిమజ్జనం నాడు కంటికి రెప్పలా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇతర మతస్థులు ఇవి అన్ని అనేకంటే ఇతర వ్యక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం ప్రవర్తిద్దాం. ఆ రోజు ఈ 10 రోజులు కానీ 9 రోజులు కానీ మనం ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తిద్దాం. అది మన వ్యక్తిగత బాధ్యత. ఎందుకంటే సమాజంలో బతుకుతున్నాం మనం. ఒక్కరు బతికితే నువ్వు ఇంట్లో రూమ్లో ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా ప్రవర్తించినా ఎవరికి నష్టం లేదు. కానీ నలుగురిలోకి వచ్చినప్పుడు నలుగురికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. సభ్యతతోనే ప్రవర్తించాలి. సభ్యత అని చాలా పెద్ద పదం, మరి చిన్నమాట కాదు.